ముందుగా విక్రమ్ గారిని అడుగుదాం. విక్రమ్ గారు నమస్కారం అండి. నమస్కారం వికే గారు, మీకు మిత్రులందరికీ. విక్రమ్ గారు, ఇప్పుడు నేను చెప్పిన ఆ లైన్లో ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఆ, లోకేష్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన నమ్మకాన్ని లోకేష్ సాధించగలుగుతారు ప్రజల్లో? ముందుగా ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అంటే వాల్టర్ గెజోట్ అని ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఒక మాట అంటాడు. నువ్వు ఏది చేయలేవని ఇతరులు అంటారో దానిని చేసి చూపించడం కంటే అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్ ఏదీ లేదని అంటారు. ఇది నారా లోకేష్ గారికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేయగలడు, పాదయాత్ర చేయలేడు అని చాలామంది అన్నారు. అది మధ్యలో ఆగిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఇట్లాంటి చాలామంది, అంటే వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ ఆయన వాళ్ళందరినీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేయటం ద్వారా అదే పెద్ద అచీవ్మెంట్. తన అంటే ఎవరైతే పొలిటికల్ ఎనిమీస్ అంటారా, లేకపోతే ప్రత్యర్థులు అంటారా, ఏదైనా కానివ్వండి, ఆయన్ని రకరకాలుగా అన్నారు, దాన్ని ఆపించాలని చూశారు. ఏదైనప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళాడు, అందరినీ ఈ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. కాబట్టి అదొక గొప్ప అచీవ్మెంట్గా ప్రస్తుతం చెప్పాలి. ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి, ఇక్కడ లోకేష్ గారి పాదయాత్రకి ప్రధానమైంది ఏంటంటే, ఆ రోజున ప్రభుత్వం ఎక్కడ కూడా ఆటంకాలు కల్పించలేదు. ఆయన పాదయాత్ర నల్లేరు మీద నడకలాగా అలాగే వెళ్ళిపోయింది, అది ప్రయాణంలాగా, నల్లేరు మీద ప్రయాణంలాగా. కానీ ఇక్కడ ఈయన పాదయాత్రకి అనేక ఆటంకాలు కలిగినాయి. అటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ముందుకెళ్తా ఆయన సీజన్ అయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే చాలా అంటే వివిధ వర్గాల ప్రజలతో చాలా గంటల పాటు ఇంటరాక్ట్ అయ్యాడు ఆయన. మీరు ఇందాక అన్నారు మీ ఇంట్రోలోనే, ఊరికే పాదయాత్రలో నడవటం కాకుండా వివిధ వర్గాల వారితో ఆయన ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినటం, వాటిని నోట్ చేసుకోవటం. ఆయన అక్కడక్కడ ఎవరికి హామీలు కూడా ఇవ్వాల. ఖచ్చితంగా మేము చూస్తాము, పరిష్కారం చేస్తాము తప్పకుండా అని అన్నారు. ఎందుకంటే అది పార్టీలో చర్చించాలి, దాని సాధ్యాలు కూడా చూడాలి. బట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగారని నేను అనుకుంటున్నాను. కనుక ఆయన రేపటి నుంచి, ఇందాక రాజుగారి అన్నది కూడా నేను విన్నా, రేపటి నుంచి కూడా దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. ఎందుకంటే యాస్పిరేషన్స్ ఏంటో ఆయనకి తెలిసినాయి. ఇప్పుడు యాస్పిరేషన్స్ని ఏ విధంగా మేనిఫెస్టేషన్, అంటే మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టాలి, రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. కాబట్టి నేను అనుకుంటాం ఆ దిశగా ఆయన ఆ ఎక్సర్సైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంటే బహిరంగ సభలో యువగళం సందర్భంగా చేసిన అబ్జర్వేషన్స్, వాటికి సంబంధించి ఎలాంటి పరిపాలన అందించబోతున్నారు అనే దాని మీద బహిరంగ సభలో ఏమన్నా కాస్త క్లియర్గా డిస్క్లోజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అది కల్బినేషన్ కదా. ఇప్పుడు బహిరంగ సభ దేనికంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కల్బినేషన్. మొత్తం ఆయన 3300 కిలోమీటర్లు పాదయాత్ర ప్లస్ ఆయన పాల్గొన్నటువంటి వివిధ వర్గాలతో ఏ విధంగా వాళ్ళు ఈ పరిపాలనలో ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటికి తాను ఏ విధంగా పరిష్కారం, అంటే తానంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వగలుగుతారనే దాని మీద ఆయన రేపొద్దున ఆయన ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఇక అంటే ప్రజలకి చెప్పాలి కదా. దాని కల్మినేషన్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఆ పాదయాత్రలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఏమనుకుంటుంది, పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళు ఏ విధంగా వస్తారనే దాని మీద ఆయన ప్రజలతో చాలా స్పష్టంగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆయనలో కొంత పరిపూర్ణత చాలా వచ్చిందండి. ముందు మనం చూసాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అండి. చాలామంది ట్రోలింగ్స్లో ఆయన ఏదో పదాలు తప్పు వాడారు అని అదనేది. ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ అనేది పెద్ద సమస్య కాదండి. రకరకాల తప్పులు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. పదాలు ఒకటి అరా తప్పు పడినా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు అది. అందువల్ల దాన్ని అసలు పక్కన పెట్టాలి. దాన్ని కూడా భూతత్వంలో చూపించి ఆయన్ని బీలిటిల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తా. లోకేష్ గారు మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. ఆయన అక్కడ స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చారు. ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేటువంటిది ఆయన బ్రెయిన్ చైల్డ్. అదేవిధంగా ఆయన కుప్పంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆయన మంత్రి అవ్వకముందు కూడా కుప్పంలో పర్యటన చేసి అక్కడ ప్రజల ఇబ్బందులు, కష్టాలు
ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి సాయం చేయాలనేటువంటిది కుప్పంలో కూడా ఆయన పర్యటించారు. చాలామంది గుర్తుండకపోవచ్చు. 2015లో 15 ఆ ప్రాంతంలో కూడా చేశారు. కాబట్టి ప్రజలతో ఆయన మమేకం అవటం అనేటువంటిది ఈరోజు ఆయన్ని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దని అనుకుంటున్నాం. రేపు పొద్దున ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఆయన చూపించగలగాలి. ప్రజలు కూడా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఏంటంటే యువత అండి. యువత బాగా ర్యాలీ అయ్యారు. నేను గమనించింది ఏంటంటే ఇంతకు ముందు తెలుగుదేశంలో లోపించింది, ఇప్పుడు బాగా కనపడుతుంది ఏంటంటే యూత్ బాగా ర్యాలీ అయ్యారు. యూత్ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు ఆయన మీద. కాబట్టి దాన్ని ఆయన ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు, ఎటువంటి ప్రామిసెస్ చేస్తారు అనేటువంటివి కూడా రేపు పొద్దున బహిరంగ సభలో రైట్ మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని చాలా కీన్గా గమనించి ఉంటారు. పైగా అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి